హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో మష్రూమ్ పులావ్‌నైతే చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ క్విక్ రెసిపీ కూడా అని చెప్పొచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్‌కైనా లేదంటే ఆఫీస్‌కైనా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూపించిన ప్లేట్‌లో ఉన్నటువంటి వెజ్జీస్‌ని అయితే తీసుకున్నా. చాలా సింపుల్ టొమాటో, ఆనియన్, మష్రూమ్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అంతే. తర్వాత బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటిని కడిగి నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ఫ్రెష్‌గా మిక్సీ వేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇంక ఈ మసాలా దినుసులన్నీ అనమాట. మన పులావ్‌లో వేసుకుంటాం కదా అవన్నీ. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్‌లో నేను ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. ఆయిల్ వేయడము, ఆనియన్ వేయటము, ఇంకా మసాలా దినుసులన్నీ వేయటము. అది వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత ఇవన్నీ ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగా కొన్ని జీడిపప్పు వేశాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఆ మష్రూమ్స్ అలాగే టొమాటో, కొంచెం పసుపు, కారం, అలాగే సాల్ట్ ఇవన్నీ వేసి మష్రూమ్ని అయితే చక్కగా ఉడికించుకోవాలండి. మనం ఈ మష్రూమ్స్ లేత మష్రూమ్స్ తీసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుంది. వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఉడకడానికి ప్రెషర్ పెట్టకుండా ఓన్లీ కుక్కర్ మూత పెట్టేశాను. తర్వాత బియ్యం అయితే నానిపోయినాయి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామా? చూడండి ఎంత చక్కగా ఉడికిందో కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండంగానే మనం రైస్ వేసుకోవాలి. అరే వాటర్ ఉన్నాయి కదా అని అయితే ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఈ రైస్ కొంచెం ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో మసాలాలలో ఉడకాలి. అందుకని చెప్పేసి నేను రైస్ వేసుకొని చక్కగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టాననమాట. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా విజిల్ కూడా పెట్టేశాను. విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చాను. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయి ఇప్పుడు మూత తీద్దాము. చూడండి ఎమ్మి పులావ్ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీ, ఆఫీస్కైనా లేదా పిల్లల లంచ్ బాక్స్కైనా ఇంట్లో ఈజీగా లేజీగా ఉంది త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా కుక్కర్లో మష్రూమ్ పులావు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. దీనిలోకి ఎలాంటి షార్వాస్ కానీ లేదంటే ఆలూ కర్రీస్, గుత్తి వంకాయ కర్రీస్, పన్నీర్ కర్రీస్ అంటాం కదా, అలా ఏం లేకుండా చక్కగా ఓన్లీ ఒక రైతా ఉంటే చాలు. మనం పెరుగు చట్నీతో మంచిగా అయితే మష్రూమ్ పులావ్ని ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంటుంది. సో వీడియో మొత్తం చూసారా? మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.